నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ హారిక. పండగలకు వివాహ వేడుకలకు అదిరిపోయే ఆషాఢం ఆఫర్స్ మన నెంబర్ 1 ఫ్యామిలీ షాపింగ్ మాల్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో. జనరల్గా ఎన్ని వెబ్ సిరీస్ చూసినా కూడా ఒక్క సిరీస్ చూస్తే మాత్రం అబ్బా అని గుర్తుండిపోయే వెబ్ సిరీస్ ఏదైనా ఉంది అంటే రీసెంట్ టైమ్స్లో నాకైతే బహిష్కరణ అనిపించింది. బికాజ్ ఆ యాక్షన్ కానీ మాస్ కానీ డ్రామా కానీ అమేజింగ్ అనిపించింది. సో ఈ బహిష్కరణ వెబ్ సిరీస్ గురించి మరిన్ని విషయాలు తెలియడానికి ఈరోజు మనతో పాటు డైరెక్టర్ గారు అంజలి గారు ఉన్నారు. హాయ్ ముఖేష్ గారు. హాయ్ అంజలి గారు. హాయ్. హౌ ఆర్ యూ డూయింగ్? ఐమ్ గుడ్. హౌ యూ? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ ఏంటండి ఆ ట్రాన్స్ఫర్మేషన్? ఎన్ని ఇయర్స్ నుంచి కూడా అదే గ్లామర్ మెయింటైన్ చేస్తున్నారా? ప్లీజ్ చెప్పండి కొంచెం, ఏం జరుగుతుంది? ఏం లేదండి, ఐఎమ్ స్టిల్ కైండ్ ఆఫ్ ఎక్స్ప్లోరింగ్. అంటే క్యారెక్టర్స్ అండ్ డిఫరెంట్గా ఏం చేయగలము అండ్ ఆ రెగ్యులర్ బాక్స్ నుంచి బయటకు వచ్చి ఏం చేయగలము అనేది ఆ ఒక చిన్న క్యూరియాసిటీ ఒక యాక్టర్కి ఎప్పుడు ఉంటుంది. ఆ క్యూరియాసిటీ నుంచి వచ్చే థాట్సే లైక్ ఇలా చేస్తే ఎలా ఉంటుంది. సో నా ఇమేజ్ని బ్రేక్ చేస్తూ అది నా ఓవర్ నైట్లో నేను బ్రేక్ చేయలేను. బికాజ్ అది చాలామంది ఇష్టపడి నేను అలాంటి ఒక హోమ్లీ ఇమేజ్ని క్రియేట్ చేసుకున్నారు. సో నాకు దాని నుంచి లైట్గా కొంచెం డిఫరెంట్గా ఏదైనా చేయాలి అని అనిపించేది. సో ఐ థాట్ పుష్ప అలా ఉంటుందని అనిపించింది. ఓకే, పుష్ప క్యారెక్టర్ యాక్చువల్గా అంటే లైక్ సిరీస్ చూసినప్పుడు జనరల్గా పుష్ప కదా మీ క్యారెక్టర్. మాకేమనిపించింది అంటే అల్లు అర్జున్ గారి పుష్ప క్యారెక్టర్లో ఎంత ఫైర్ బ్రాండ్ ఉందో మీ క్యారెక్టర్ అంటే క్యారెక్టరైజేషన్లో కూడా అలా అనిపించింది. చెప్పండి డైరెక్టర్ గారు, హౌ డిడ్ యూ స్టార్ట్ దట్ క్యారెక్టరైజేషన్? ఆ క్యారెక్టర్కి సంబంధం లేదండి. ఫైర్ బ్రాండ్ అన్నాను అందుకే. ఫైర్ బ్రాండ్ కానీ ఒక లేడీ పుష్ప అని ఎలా చూస్తారు చాలా మంది, టీజర్ లేకపోతే ట్రైలర్ అవ్వగానే కింద ఫైర్ పెట్టి అంటే కంపారిజన్ చేస్తుంటే మాకు కూడా కొంచెం హ్యాపీ ఉంటుంది కదా. ఆ మూవీతో సంబంధం లేకపోయినా బట్ ఆ కామెంట్స్ కానీ అవి చూస్తున్నప్పుడు పర్ఫార్మెన్స్కి అది ఎంజాయ్ చేశాను. ఈ క్యారెక్టర్కి ఇన్స్పిరేషను రియలిస్టిక్ ఇన్సిడెంట్స్తో జరిగింది. సో అలా ఈ క్యారెక్టర్ స్టార్ట్ అయింది అంతే. ఓకే, సో అంటే లైక్ పుష్ప క్యారెక్టర్ వినంగానే ఏమనిపించింది అంటే మీరు అన్నారు కదా సంథింగ్ డిఫరెంట్గా ట్రై చేయాలి అని. సో కమింగ్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్ వాజంట్ ఇట్ ఛాలెంజింగ్? ఇట్ వాజ్ యాక్చువల్గా నేను పుష్ప నాకు నరేట్ చేసినప్పుడు యూజువల్గా ఐ టేక్ ఎ డే టైం. నేను ఆ క్యారెక్టర్గా నేను ఉండగలనా అనేది మేబీ ఇమ్మీడియట్ డెసిషన్స్ నేను ఎప్పుడు తీసుకోను. సో ఐ టేక్ డే టైమ్ టు రెస్పాండ్ బ్యాక్. సో నాకు పుష్ప ఐ ఫెల్ట్ పుష్ప నేను ఏం ఎక్స్పెక్ట్ చేస్తూ నేను ఏ సర్చ్లో ఉన్నానో అది నాకు ఫుల్ఫిల్ చేస్తుందని ఒక నమ్మకం ఉండింది. సో అండ్ ఆల్సో నేను ఏం బ్రేక్ చేయాలని అనుకుంటున్నానో, సో ఇఫ్ ఐ వాంట్ టు బ్రేక్ సమ్ ఇమేజ్ ఐ హ్యావ్ టు బ్రేక్ ఇట్ కంప్లీట్లీ అండ్ ఐ కాంట్ ట్రావెల్ అండ్ 2 boats at a time. సో నాకు అనిపించింది ఏంటంటే ఒకటి చేస్తే ఇలా చేయాలి లేదంటే అలా చేయాలి. సో ఇన్ బిట్వీన్లో అది నాకు కరెక్ట్గా అనిపించలేదు. సో ఈ పుష్ప క్యారెక్టర్ అంత డ్రాస్టిక్ చేంజ్ అందుకనే. సో నేను టేకప్ చేయడానికి రీజన్ కూడా అదే. ఓకే, థ్యాంక్స్ అండి టేకప్ చేసినందుకు. యాక్చువల్లీ వీ గాట్ టు సీ అంత వర్స్టాలిటీ మీ దగ్గర మీ యాక్టింగ్లో నుంచి కూడా. థ్యాంక్ యూ. అండ్ ట్రాన్స్ఫర్మేషన్ తగ్గరా వేట ఏంటది? అవును, సో అంటే లైక్ చాలా డిఫరెంట్. అంటే పాత కొన్ని 2-3 వెబ్ సిరీస్ చూసాను. ఝాన్సీలో నేను 1-2 చూసాను. అవునా? అందులో ఇందులోకి అంటే వెయిట్ లాస్ అయ్యారనిపించింది. అవును, అంటే ఇప్పుడు ఝాన్సీకి రిక్వైర్మెంట్ లేదు. అండ్ ఇప్పుడు నేను కరెంట్లో చేస్తున్న ప్రాజెక్ట్స్ అన్ని ఇంక్లూడింగ్ బహిష్కరణ అన్నిటికీ దానికి ఒక డిమాండ్ ఉంది, క్యారెక్టర్స్కి ఒక డిమాండ్ ఉంది. అంటే ప్రతి దాంట్లోనే 2 షేడ్స్ ఉండడం సర్ప్రైజింగ్లీ కోఇన్సిడెంట్స్ అని చెప్పాలి. సో ఆ క్యారెక్టర్ ఆ పీరియడ్ డిఫరెన్స్ చూపించడం కోసం ఐ హ్యాడ్ టు వర్క్ ఆన్ మై సెల్ఫ్. ఓకే, అంటే కొంచెం జిమ్ డైట్ అట్లా ఏమైనా వర్కౌట్ చేస్తారా? గ్లామర్ సీక్రెట్ కూడా చెప్పండి కొంచెం. లేదు, ఐ మీన్ టు యోగా. ఇప్పుడు రీసెంట్గా నాట్ రీసెంట్గా లైక్ పోస్ట్ కోవిడ్ అనుకోవచ్చు. అండ్ యోగా ఈస్ బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ మై లైఫ్. సో I enjoy doing it. You still do it every day? Yes. Oh my god. Okay, so బహిష్కరణ స్క్రిప్ట్ స్టోరీ రాసేటప్పుడు అంటే లైక్ హౌ డిడ్ యూ సీ అంజలి గారు ఇన్ దట్ క్యారెక్టర్ ఎగ్జాక్ట్లీ పుష్ప గారు? అండ్ రీసెంట్గా అంటే లైక్ అంజలి గారు అనంత గారు కాంబినేషన్ వీ హ్యావ్ సీన్ మూవీస్లో వకీల్ సాబ్ కానీ అలాంటి కాంబినేషన్ మీకు నచ్చి యూ హ్యావ్ రిపీటెడ్ ద కాంబినేషన్ ఆర్ ఎల్స్ ఎనీ అదర్ రీజన్ ఫర్ కాస్టింగ్ దెమ్? సో అంటే ఆ కాంబినేషన్ కోసం కదండి. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే తెలుగు అమ్మాయిలు. సో ఆ నేచర్ అంటే కథకి తగ్గట్టు 100% జస్టిఫికేషన్ చేస్తారు. అంటే అంజలి గారితో ఉన్న మెయిన్ స్ట్రెంతే ఆ నేటివిటీ 100% వస్తుందని నమ్మాను. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు
ఆ సినిమాకి వెళ్ళి ఆమె డైలాగులకి మేము ఎంజాయ్ చేసిన రోజుల కాడి నుంచి చూసిన కాడి నుంచి ఇట్లాంటి డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తే ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు మన కథ చెప్పేటప్పుడు చేస్తారా చేయరా అని చిన్న డౌట్ ఉంటుంది, కానీ కథకి ఉన్న సోల్ని బట్టి నేను 15 minutes ఎంతో నరేషన్ ఇచ్చినప్పుడు తను ఏం బిలీవ్ చేశారో నేను ఎప్పుడు అడగలేదు, ఇప్పుడు కూడా అడగలేదు, ఇంకా ఏం బిలీవ్ చేశారో తెలియదు. ఐ వాజ్ లైక్ లిటిల్ బిట్ టెన్స్, అవుతుందా అవుదా అని ఉంటుంది. ఎందుకంటే నాకు నమ్మకం, నాకంటే నాకు కథ మీద నమ్మకం, అది మాత్రం స్ట్రాంగ్గా చెప్తా. సో అది చెప్పినప్పుడు లెట్స్ డూ ఇట్ అని చెప్పారు. 15 minutesలో ఓకే చేసిన, అంటే వితౌట్ ఫెయిల్. అప్పుడు నాకు అనిపించింది ఓహో కథలో పాత్రకి అంత స్టోరీకి వాల్యూ ఉంది. సో అది మమ్మల్ని మూవ్ చేసింది ముందుకి. సో అంజలి గారిలో ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే దీనికి డౌటే లేదు, అసలు చెయ్యరు అనే డౌట్ లేదు. నేను అంజలి గారు చాలాసార్లు చెప్పాను, నేను షాపింగ్ మాల్లో ఒక సాంగ్ ఉంటుంది నాకు చాలా ఫేవరెట్ సాంగ్, అది మేము రెగ్యులర్గా మాట్లాడేటప్పుడు కూడా చెప్తాను. ఎందుకంటే ఐ యూస్ టు, అంటే మీకు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఎక్కువ నేను వర్క్ చేసిన మీడియాలో వర్క్ చేశాను. సో రిపీటెడ్గా మార్నింగ్ ఆ సాంగ్ ఒక యాంథమ్ లాగా ప్లే అయ్యేది షాపింగ్ మాల్లో. ఒక సాంగ్ అది ఎలా అంటే వర్షం పడుతుంటే అది రోడ్డు మీద నీళ్ళు వెళ్తుంటే ఫేస్ మీద నీళ్ళు పడతాయి, ఆ ఎక్స్ప్రెషన్ చాలా క్యూట్గా ఉండేది. అంటే ఒక బేసిక్ స్టేజ్ నుంచి అంటే అంటే చూడడం వేరు, అసలు ఆ స్టేజ్ నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి పర్ఫామ్ చేయడం అనేది నెక్స్ట్ లెవెల్. అలాంటిది నేను ఇలాంటి ఐడియా చెప్పినప్పుడు నేను అనుకున్నా నా పని 70% అయిపోయింది, రిలాక్స్ అయిపోవచ్చు అని. అంజలి గారిని క్యాచ్ చేసుకున్నాక అమ్మాయి అయిపోయింది, మెయిన్ అంతే సక్సెస్ ఇస్ డన్ అనిపించింది. డన్ అంతే, అది డాట్ చెప్పాలి, దీనికి ఇంకొక ఆప్షన్ కూడా లేదు. సో నాకు అది హెల్ప్ అయింది. సో అంటే ఇద్దరు తెలుగు అమ్మాయిలు అండ్ పవర్ ప్యాక్డ్ పర్ఫార్మర్స్ 100% ఒప్పుకోవాలి కదా మరి. సో అంటే 15 minutesలోనే బిలీఫ్ వచ్చింది అంటే యాజ్ ఎ డెబ్యూ డైరెక్టర్గా. సో వాట్ వాజ్ యువర్ థాట్ ప్రాసెస్ అట్ దట్ టైం? అదే నా క్వశ్చన్స్ నాకు ఉండని. సో ఇది ఎలా అది ఎలా అని, అది మీకు ఎంటైర్ షో చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ ఒక యాక్టర్గా చాలా మూవీస్ సైమల్టేనియస్గా చేస్తూ ఉంటాం, ఈ సెట్కి ఆ సెట్కి అని. బట్ కొన్ని క్యారెక్టర్స్ని మనం డీప్ డౌన్ మనం ఫీల్ అవుతాం అండ్ అవి ఎఫెక్ట్ చేస్తాయి, మెంటలీ అండ్ ఫిజికలీ ఎఫెక్ట్ చేస్తాయి. సో అలాంటి చాలా ఇన్సిడెంట్స్ ఈ షోలో ఉన్నాయి. సో నాకు ఆ ఫ్యూ ఇన్సిడెంట్స్ ఎలా తీస్తారు ఏంటనేది మాత్రం నాకు కొంచెం మైండ్లో డౌట్ ఉండింది. కానీ బట్ అగైన్ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చేసినట్టు, ఇఫ్ ఐ వాంట్ టు బ్రేక్ ఐ హ్యావ్ టు కమ్ అవుట్. సో ఐ వాంటెడ్ టు టేక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్. ఓకే, అండ్ యూ టుక్ అండ్ యూ ప్రూవ్డ్ అనిపిస్తుంది నాకైతే. అది మీరే చెప్పాలి. బికాస్ ఆనెస్ట్లీ నాకు పర్టికులర్గా ఫేవరెట్ సీన్ ఆఫ్ ద సిరీస్ నాకు నచ్చింది ఏంటంటే 2 scenes బాగా అనిపించినాయి. ఒకటి పెట్రోల్ పోస్తుంటే యువర్ హ్యావింగ్ అన్ ఇంటెన్స్ కాన్స్టెంట్ లుక్, అది నాకు గుర్తొచ్చింది. అరుంధతిలో కొబ్బరికాయలు కొడతారు కదా అనుష్క మీద, అలాంటి ఇంటెన్స్ లుక్ అలా అనిపించింది. అండ్ ఆల్సో ఇంకొకటి వానలో ఒర్లుకుంటున్నారు నార్మల్గా వస్తున్నారు. ఓ మై గాడ్, ఇంత వైలెన్స్ ఇలాంటి అంటే ఈ క్యారెక్టర్ ఇలాంటి సీన్స్ చేసేటప్పుడు ఎలా అనిపిస్తుంది? అంటే ఛాలెంజింగ్గా అనిపించిందా? డెఫినెట్గా ఛాలెంజింగ్గానే అనిపించింది. బికాజ్ అంటే పెట్రోల్ పోస్తున్నప్పుడు అంత స్టేటిక్ లుక్ ఇవ్వడం అనేది దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఇంటెన్స్ ఎమోషన్. అది అంటే షీ డజంట్ కేర్, I know you can do anything but she doesn't care అనేది ఆ ఫర్మ్ లుక్ ఆ సీన్కి చాలా ఇంపార్టెంట్. సో అదే మీరు ఇప్పుడు మాట్లాడింది, ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ ద అదర్ థింగ్ ఈజ్ యాక్షన్ బ్లాగ్స్, ఆ బ్లడ్, ఆ వైలెన్స్, ఇదంతా యాక్చువల్గా ఈ సినిమాకి అవసరం, ఐ మీన్ ఈ షోకి అవసరం. అండ్ పుష్ప ఆ పొజిషన్కి ఎలా వెళ్ళింది అనేదే ఇట్స్ అ మెయిన్ ప్లాట్ ఆఫ్ ద స్టోరీ. అంటే ఒక ఇన్నోసెంట్ అమ్మాయి నుంచి తన జర్నీ అంటుంది, ఒక ట్రావెల్ ఉంటుంది కదా, ఒక మనిషికి ట్రావెల్ ఉంటుంది. ఇప్పుడు నేను 18 years బ్యాక్ నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఈ రోజు ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్న దానికి ఎంటైర్ జర్నీ ఉంటుంది. సో నేను ఎలా ఇవాల్వ్ అయ్యాను అనేది. సో అందరి క్యారెక్టర్స్కి ఒక ఆర్క్ ఉంటుంది. సో పుష్ప అనే క్యారెక్టర్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేసి ఎక్కడ మీరు చూస్తున్న ఆ వైలెన్స్కి ఎక్కడికి వెళ్ళి కూర్చుంది అంటే వాట్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ హర్ లైఫ్. సో వాట్ మేడ్ హర్ డూ దట్, అదే కదా. సో అక్కడికి తీసుకువెళ్ళడానికి క్యారెక్టర్ మొత్తం చూపించాలి, అన్ని స్టేజెస్ చూపించాల్సి వస్తుంది ఒక క్యారెక్టర్ని. ఓ మై గాడ్, నిజంగా అమేజింగ్. ద ట్రాజెడీ దట్ హ్యాపెన్ టు హర్ అండ్ జర్నీ కూడా
మరి ఆ పర్టికులర్ పెట్రోల్ సీన్కి ఎన్ని టేక్స్ పడ్డాయండి? అంటే నిజంగా పెట్రోలేనా అది? అంత సీరియస్ కాదు. అలాంటి పనులు చేయను నేను. అది కాదు అంతే. కాకపోతే ఏమంటారు ఉంటుంది కదా, ఒకే సీన్ ఒకే షాట్ చేయగలం. బికాస్ సిన్స్ ఇట్ ఇస్ నో వెట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ సీన్ ఆ షార్ట్ని రిపీట్ చేయాలంటే ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ కపుల్ ఆఫ్ అవర్స్ టు డ్రై మై సెల్ఫ్ అండ్ హెయిర్ మళ్ళీ మేకప్ మళ్ళీ. సో అవన్నీ. సో మాకు ఉన్న ఆప్షన్ ఎప్పుడు ఆ వాటర్ పడడానికి ముందర నుంచి వాటర్ పడే షాట్ పెట్టాము అంటే ఆర్ పెట్రోల్ ఆర్ ఎనీ సార్ట్ ఆఫ్ లిక్విడ్. సో ఏమవుతుంది అంటే ఆ ఫస్ట్ టేక్ కంపల్షన్ ఉంటుంది, మీరు అది చేసే తీరాలి. అది పోతే మొత్తం ఎంటైర్ సెటప్ మళ్ళీ చేయాల్సి వస్తుంది. సో దట్ విల్ టేక్ అట్లీస్ట్ కపుల్ ఆఫ్ అవర్స్. సో అందుకని మేము ఆ షాట్ ఎలాగైనా సరిగా వచ్చేయాలి, 2 కెమెరాలు పెట్టి ఒకటి మిస్ అయినా ఇంకోటి దొరికేయాలి అని చెప్పి దట్ వాస్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ వి పుట్ ఇంటూ. ఓకే, సో గ్రేట్. అంటే ఫస్ట్ టేక్లో రావాలి అలాంటివి రావాలి, మిగతా రాకపోయినా ఓకే. అండ్ దట్ ఈస్ నాట్ ఇన్ మాంటాజ్ ఆర్ హ్యాపీ ఫన్ లవింగ్ మూమెంట్స్ ఏం కాదు అవి. అది మీరు ఇప్పుడు అన్నట్టు అంత ఇంటెన్స్గా ఉండాలన్నప్పుడు అన్ని ఆ ప్లేస్లో కరెక్ట్గా కూర్చోవాలి. కరెక్ట్. అండ్ కమింగ్ టు రవీంద్ర గారి క్యారెక్టర్, అంటే లైక్ కొంచెం ఓల్డ్ లుక్, ఓల్డ్ వేరియంట్ ట్రై చేశారు. అంటే ఫస్ట్ స్టోరీ స్క్రిప్ట్ అయినా కానీ ఆయన నుంచి రియాక్షన్ ఎలా వచ్చింది అసలు? ఆయన బేసిక్ రవీంద్ర విజయ్ గారి గురించి చెప్పాలండి. ఆయన గురించే చెప్పమన్నారు. ఆయన చెప్పాలంటే మీకు ఆయన పర్సనల్గా చెప్పాలి ఆ విషయం. ఎందుకంటే ఒక క్యారెక్టర్కి అంటే మెయిన్ లీడ్కి ఆపోజిట్ క్యారెక్టర్, దానికి అంత స్ట్రాంగ్ లేకపోతే ఆ పొటెన్షియాలిటీ దొరకదు. సో బేసిక్ హోంవర్క్ ఆయన ఎలా అంటే పంచ్ ఎలా కట్టుకోవాలి, ఓకే, లేకపోతే నేను లుక్ ఇలా చూస్తే ఎలా ఉంటుంది, రైట్ చూస్తే ఎలా ఉంటుంది, లెఫ్ట్ చూస్తే ఎలా ఉంటుంది, సో ఈవెన్ ముస్టాచ్ పెడితే ఎలా ఎన్ని వేరియేషన్స్ పెట్టచ్చు, ఇంత హోంవర్క్ చేశారు. అంటే ఆ క్యారెక్టర్కి నేను చెప్పిన తర్వాత ఇలా ఉంటే ఓకేనా, నువ్వు చూసిన క్యారెక్టర్ ఇది ఓకేనా, సో అంత పర్టికులర్గా అన్ని డీటెయిల్స్ చేశారు కాబట్టి ఈరోజు మీరు పర్టికులర్గా రవీంద్ర విజయ్ గారి గురించి అడుగుతున్నారు. సో ఆయన బేసిక్ హోంవర్క్తో పాటు మేము ఇచ్చిన ఇన్పుట్స్ ఆ లెవెల్ ఆఫ్ అవుట్పుట్కి వచ్చాయి. ఓకే, సో ఫస్ట్ డెబ్యూ మూవీలో వర్కింగ్ విత్ అంజలి గారు ఎలా అనిపించింది? అంజలి గారు, అనన్య గారి గురించి, అంటే బీయింగ్ స్టార్డమ్ యాక్టర్స్ నుంచి వర్క్ చేశారు ఫస్ట్ ఫిలింలో, ఏమనిపించింది? ఒక అమేజింగ్ ఫీలింగ్, ఆ ప్లెజరైజ్ అలా? ఇప్పుడు నిన్న కాదు, లాస్ట్ ఫ్యూ మంత్స్లో ఒక పోస్టర్ మీద చూసాను, సహజ నటి అని. ఓకే, సహజ నటి అని. మేబీ అది ఎవరు ఎందుకు పెట్టారు అనేది పక్కన పెడితే, అలాంటి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి నేను చూసినప్పుడు చాలా ఎందుకు హ్యాపీగా ఫీల్ అయ్యానంటే, అన్నెసరీ ట్యాగ్ కాదు అంజలి గారికి, అది నెసెసరీ, అది కావాలి ట్యాగ్, డిజర్వింగ్. వేరే వాళ్ళకంటే అది నాకు తెలియదు, పర్ఫెక్ట్ ట్యాగ్. అలాంటి పర్సన్ దొరికినప్పుడు పిండేయాలి, అంటే నెక్స్ట్ లెవెల్. ఆ వర్క్కి మా వాడకం మీరు చూస్తారు అంటే ఎమోషన్ అవ్వచ్చు, డ్రామా అవ్వచ్చు, లవబుల్ సీన్స్ అవ్వచ్చు, ఆ విషయంలో నేను బ్లెస్డే. ఎందుకంటే నాకు అలాంటి ఆర్టిస్ట్ దొరికినప్పుడు మనం ఒక 50% చెప్తున్నాం అంటే నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి పెడితేనే మనకు. సో ఆ విషయంలో ఇంకా డౌటే లేదు. ఇంకా మీకు 1 man షో అనే ఒకటి ఉంటుంది కదా, దాంట్లో పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ వన్ ఉమెన్ షో అది. ఓకే, సో మీకు ఎలా అనిపించింది ముఖేష్ గారితో వర్కింగ్ అని? ముఖేష్కి యాక్చువల్గా ఇది ఫస్ట్ మూవీయే కావచ్చు, ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్నారు కావచ్చు, బట్ స్టిల్ తనకి ఏం కావాలి అనే దాని మీద తనకు ఒక క్లారిటీ ఉంటుంది. నేను Day 1 నుంచి అదే చూసాను తన దగ్గర. ఇప్పుడు మనం ఒక యాక్టర్గా వెళ్ళి చెప్పినప్పుడు అది చేంజ్ చేయగలిగే పోర్షన్ ఉంటేనే మాత్రమే తను కన్విన్స్ అవుతారు. అదర్వైజ్ హీల్ కన్విన్స్ దట్ యాక్టర్ దట్ వై హీ వాంట్ దట్. సో అది చాలా ఇంపార్టెంట్. అది కూడా ఒక డెబ్యూ డైరెక్టర్కి చాలా ఇంపార్టెంట్, బికాస్ ఆ ఫస్ట్ ప్రాజెక్ట్ ఏం చేస్తున్నారో అదే తన ఎంటైర్ కెరీర్ని డిసైడ్ చేస్తుంది. అండ్ వాట్ కైండ్ ఆఫ్ మూవీ ఆడియన్స్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ హిమ్ అనేది అక్కడే డిసైడ్ అవుతుంది. సో he got what he want in Bahishkarna, and that is just because of him, and he knows what he want from an actor or from any technician. Okay, సో అంటే లైక్ బీయింగ్ మీరు అన్న 18 years నుంచి ఇండస్ట్రీలో యూర్ వర్కింగ్, తెలుగు, తమిళ్, మెనీ ఇండస్ట్రీస్ యూర్ వర్కింగ్ ఇన్. సో ఇందులో వై పుష్ప ఇస్ ఫేవరెట్ టు యూ అంటే వై అంటారు? అండ్ వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ రోల్ ఇప్పటి వరకు చేసిన వాటి అన్నిటిలో? పుష్ప ఎందుకు ఫేవరెట్ అంటే వన్ ఆఫ్ మై ఫేవరెట్ క్యారెక్టర్స్. ఎందుకంటే నేను ఇష్టపడి చేసి, అండ్ ఈరోజు నేను ఇక్కడ కూర్చొని దాని గురించి ఇంత కష్టపడి మాట్లాడుతున్నానంటే
బికాస్ నేను అంత వర్క్ దాంట్లో పెట్టాను అని. సో నేను అంత వర్క్ ఎప్పుడు పెడతానంటే ఆ క్యారెక్టర్ డిజర్వ్ చేస్తే మాత్రమే పెడతాం. వెన్ వీ నో కదా ఆ క్యారెక్టర్ ఎలా డిజైన్ అవుతుంది. అంటే కథలు విన్నప్పుడు సెట్కి వెళ్ళినప్పుడు ఒకేలా ఉంటాయా అంటే సమ్ టైమ్స్ అలా ఉండవు. కానీ చాలా చాలా వరకు అలాగే ఉంటుంది. సో నాకు ఈ పుష్ప అనేది నేను ఏం ఎక్స్పెక్ట్ చేసి నేను ఆ రోల్ ఓకే చేసి నేను దానికి వర్క్ చేశానో అది నాకు 100% పే బ్యాక్ చేసినట్టే నేను ఫీల్ అవుతున్నాను. బికాజ్ ఎవ్రీథింగ్ మేము రిలీజ్ చేసిన అన్ని టీజర్ కావచ్చు, ట్రైలర్ కావచ్చు, స్నీక్ పీక్ కావచ్చు, ఇప్పుడు సాంగ్ కావచ్చు, అన్నీ అప్రిషియేట్ చేయబడినవి. ఎందుకంటే జెన్యున్గా మేము హార్డ్ వర్క్ పెట్టాము, ఎఫర్ట్స్ కనిపించాయి యాక్చువల్లీ. సో అది నాకు పుష్పవే ఇచ్చింది కాబట్టి డెఫినెట్లీ పుష్ప ఇస్ మై ఫేవరెట్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ తెలుగు అంటే ఐ వుడ్ సే సీత ఇస్ మై క్లాసిక్ అండ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్. ఒక డైలాగ్ అంటారండి? ఏమో నాకు అన్నీ తెలిసిపోతాయి అంతే. సో క్యూట్. థ్యాంక్ యూ. ఓకే, సో లాస్ట్లీ అంటే మా ఎన్టీవీ ఆడియన్స్కి మీ గురించి కొన్ని మీ పర్సనల్ లైఫ్ గురించి జనరల్గా తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి దిస్ ఆర్ దట్ ఛాలెంజ్, ర్యాపిడ్ ఫైర్ లాంటిది దిస్ ఆర్ దట్ ఛాలెంజ్. ఎందుకంటే అడగరు మీరు కూడా చెప్పండి దిస్ ఆర్ దట్ మీ లైఫ్లో ఏం జరుగుతుంది. క్వశ్చన్లు అడగకుండా నన్ను కావాలి. ఓకే, ఆర్ యూ మార్నింగ్ పర్సన్ ఆర్ నైట్ పర్సన్? నైట్ పర్సన్. ఐఎమ్ నాట్ ఎ మార్నింగ్ పర్సన్ బట్ ఐ వేకప్ ఇన్ ద మార్నింగ్ ఎవ్రీ డే. ఎందుకంటే షూట్ ఉంటే నో మ్యాటర్ వాట్ మేము 5 o'clock ఆర్ 5:30, 6 o'clock లెవెల్స్ ఉంటుంది. ఓకే, సో ట్రావెలింగ్ ఆర్ స్టేయింగ్ హోమ్ షూట్ లేకపోయినప్పుడు? షూట్ లేకపోతే ఐ లవ్ బోత్, డిపెండ్స్ ఆన్ మై మూడ్. సో బిర్యానీ ఆర్ ముద్దపప్పు ఆవకాయ? యాక్చువల్గా నాకు రెండు చాలా ఇష్టం. మీరు చాలా చాలా ఏమంటారు దిస్ ఆర్ దట్లో నేను ఏది చూస్ చేసుకోలేకపోతున్నాను. బిర్యానీ ఈజ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్, కానీ నాకు ముద్దపప్పు ఆవకాయ విత్ వైట్ రైస్ అండ్ గీ ఆల్సో నా ఫేవరెట్. ఆల్వేస్ బెస్ట్ కాంబో. సో వెబ్ సిరీస్ ఆర్ మూవీస్? బోత్. అండ్ యాజ్ ఐ నో ఏ రోల్ నేను చేస్తున్నాను అనే దాన్ని బట్టి యూనో అది వెబ్ సిరీస్లోనే జరగచ్చు, సినిమాలోనే జరగచ్చు. సో కంటెంట్ ఇస్ ద మెయిన్ కీ ఆఫ్ ద ఎస్ వాట్ ఐఎమ్ డూయింగ్ ఇన్ ద మూవీ ఆర్ ఇన్ ద సిరీస్, ఎనీ షో. ఓకే, ఇండియన్ అవుట్ఫిట్స్ ఆర్ వెస్టర్న్ అవుట్ఫిట్స్? నాకు నన్ను ఇండియన్ అవుట్ఫిట్స్లో చూసుకోవడానికి ఇష్టం, బట్ కంఫర్ట్ అనేది వస్తే వెస్టర్న్. ఓకే, ఐ డోంట్ నో ఇఫ్ యూ వుడ్ ఆన్సర్ దిస్. అరేంజ్ మ్యారేజ్ ఆర్ లవ్ మ్యారేజ్? దట్ డిపెండ్స్. వై కాంట్ బి బోత్. అరేంజ్ మ్యారేజ్లో లవ్ అరేంజ్ మ్యారేజ్లో లవ్ ఉండొచ్చు, లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ కూడా కావచ్చు. సో బోత్ అనమాట. ఏమైనా ఉన్నాయా ఆన్ ద వేలో? కెమెరా. ఓకే, సో రొమాంటిక్ మూవీస్ ఆర్ యాక్షన్ మూవీస్? ఇప్పుడున్న నా మైండ్ సెట్కి యాక్షన్ మూవీస్. ఓకే, మూవీస్ చూడ్డానికా చేయడానికా? చూడ్డానికి అయితే నేను రెండు చూస్తాను. అండ్ నేను రొమాంటిక్ మూవీస్ ఎక్కువ చూస్తాను. అండ్ అలా కూడా కాదు, నేను థ్రిల్లర్స్ ఎక్కువ చూస్తాను. ఓకే, సో సింగింగ్ ఆర్ డాన్సింగ్? డాన్సింగ్. కాల్ పర్సన్ ఆర్ టెక్స్ట్ పర్సన్? కాల్. సో లాస్ట్లీ గ్లామర్ రోల్ ఆర్ డీ గ్లామర్ రోల్? నేను ఐ డోంట్ మైండ్ బోత్. ఎనీ రోల్, కంటెంట్, స్టోరీ? యా పుష్ప ఇస్ గ్లామరస్ బట్ షీ ఈస్ వెరీ గట్సీ. సో అలా నేను చెప్తుంది, మిక్స్ ఆఫ్ బోత్. ఓకే, సో ఇంకా లాస్ట్ వన్ క్వశ్చన్ లెఫ్ట్ అండి ఫ్రమ్ ఎన్టీవీ ఆడియన్స్ స్పెషల్లీ. ఏంటి అంటే లైక్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఆర్ కమింగ్ అప్, సో హౌ కెన్ వి సీ ఇన్ గేమ్ చేంజర్ యాజ్ వెల్? గేమ్ చేంజర్ గురించి యాక్చువల్గా నాకు మాట్లాడాలనే ఉంది, బట్ ఐ కాంట్ టాక్ మచ్ రైట్ నౌ. బట్ అదే వీఆర్ ట్రైంగ్ టు బ్రింగ్ ఇట్ టు ద ఆడియన్స్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. పీపుల్ ఆర్ వెయిటింగ్ టు వాచ్. ఓకే, సో బహిష్కరణ గురించి లాస్ట్లీ టు ఆల్ ద ఆడియన్స్ అంటే లైక్ ఇలాంటి క్యారెక్టర్లో అవుట్ ఆఫ్ కంఫర్ట్ జోన్ వచ్చి ఇంత ఛాలెంజింగ్ యాక్సెప్ట్ చేసి యూ హవ్ డన్ ఇన్పుట్స్ కాబట్టి వాట్ యూ వాంట్ సే టు ద ఆడియన్స్? హౌ పీపుల్ షుడ్ యూ వాచ్ యూ యాజ్ పుష్ప? Pushpa is very special to me and very close to my heart. And బహిష్కరణ ఓవరాల్గా మీకు చూసినప్పుడు మీరు డెఫినెట్గా ఒక ఇంటెన్స్ డ్రామా, రోలర్ కోస్టర్ ఆఫ్ ఎమోషన్స్ అండ్ మీరు ఏది చూడాలని అనుకుంటున్నారో అది డెఫినెట్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ వే. సో అందరూ చూడండి, చూసి ఎంజాయ్ చేయండి బహిష్కరణ. ఓకే, దట్ వాస్ సో స్వీట్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సో చూసారు కదా, బహిష్కరణ వెబ్ సిరీస్ అయితే ZEE5లో స్ట్రీమ్ అవుతుంది. అమేజింగ్ యాక్షన్, డ్రామా, గ్లామర్ అన్ని కలిపిన ఒక సస్పెన్స్ స్టోరీలా ఉంది. సో డూ వాచ్ ఇట్. దట్ వాస్ ఎన్టీవీ. థ్యాంక్ యూ.